నమస్తే. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి దేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం ఇదని చెప్పుకోవచ్చు. ఇక్కడ 31,50,300 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ వస్తాయి. అయితే ఇది పూర్తిగా పట్టణ నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గము మల్కాజ్గిరి స్థానం నుంచి ఈసారి ఎన్నికల్లో బీజేపీ తరఫున నిలబడుతుంది మాజీ మంత్రి ఈటెల రాజేందర్. దీంతో మల్కాజ్గిరి ఎన్నికల ఫలితాల మీద చాలా ఆసక్తి నెలకొన్నదని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ తరఫున చూస్తే పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి వీళ్ళంతా బరిలో నిల్చున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రస్తావన వెనకాల కారణం ఏంటంటే ఈ మల్కాజ్గిరి 3 పార్టీల అభ్యర్థులు చాలా పోటీగా ప్రచారం నిర్వహించారు కూడా. ఇక మే 13న జరిగినటువంటి ఓటింగ్లో ఇక్కడ 50.78% పోలింగ్ నమోదైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కూడా 53.90 నమోదైతే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం చాలా వరకు స్వల్పంగానే తగ్గిందని చెప్పొచ్చు. ఇంకాస్త ముందుకు వెళ్తే రేవంత్ రెడ్డి గెలుపు రాజకీయంగానే ఒక మలుపు తిప్పిందని చెప్పొచ్చు. లాస్ట్ టైం మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున యనుమల రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలైనటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత కొన్ని నెలలకే జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇక 2023లో చూస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏమైందంటే మల్కాజ్గిరిలో ప్రజలు తీర్పు ప్రతిసారి ఒక విలక్షణంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎలాగంటే 2009 నుంచి 2019 వరకు చూసుకుంటే వరుసగా 3 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మరి ఓసారి టీడీపీ అభ్యర్థి విజయం సాధించినటువంటి విషయం. ఇక నియోజకవర్గాల పునర్విభజన అనంతరం చూస్తే 2009లో తొలిసారిగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సర్వే సత్యనారాయణ గెలుపొంది కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ముందుకెళ్తే 2014 టీడీపీ తరఫున చామకూర మల్లారెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ ఆయనే కావడం ఇక్కడ గొప్ప విశేషం. ఆ తర్వాత 2016లో మల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా కూడా అయ్యారు. మరి ఇక ముందుకెళ్తే 2019లో రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచినటువంటి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మీద గెలుపొందినటువంటి విషయం. ఇక ఆ తర్వాత రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత సిఎల్పి లీడర్గా ఎన్నికై తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. మరి ఈ రకంగా మల్కాజ్గిరిలో గెలిస్తే అదృష్టం ఏ రకంగా వరిస్తుందో చూడండి. మల్కాజ్గిరి నుంచి ఇప్పటి వరకు గెలిచినటువంటి 3 అభ్యర్థులకు ఆ తర్వాత వచ్చినటువంటి అదృష్టం ఏ రకంగా వరించింది. అయితే ఈ స్థానం నుంచి గెలిచినటువంటి సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి అయిపోయారు. ఆ తర్వాత మల్లారెడ్డి అనంతర కాలంలోనే రాష్ట్ర మంత్రి కూడా అయిపోయారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం అయ్యారు కేవలం ఈ నియోజకవర్గం నుంచి. దీంతో ఈ స్థానం నుంచి గెలిచిన అభ్యర్థులకు అదృష్టము కలిసి వస్తున్నటువంటి ఒక సెంటిమెంటు భారీగా ఆయా అభ్యర్థులు నెలకొని ఉన్నది. ఏది ఏమైనా సరే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి అభ్యర్థులు పోటాపోటీగా నిలబడి ఇక్కడ నుంచి గెలవాలి అనేటువంటి ఒక తాపత్రయము, ఒక ఉత్సాహం అనేది ఎల్లప్పుడూ వాళ్ళ లోపల ఉంటుంది. అందుకోసమే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అంటేనే ఓ సెంటిమెంట్గా తయారైపోయింది. అది కూడా చాలా మంచి టాక్ ఉంది దానిపైన. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి జనహిత టీవీ.